Audio Jungle. Audio Jungle. Start. Friends, welcome back to our channel. కళాకృష్ణ బ్లాగ్స్. సర్లేనా 2 కోతులు. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? నేను మా చిట్టికి పుట్టెంటుకలు తీయడానికి కొండకెళ్తున్నాము. అది ఎక్కడంటే ఆళ్ళగడ్డ దగ్గర, మాకైతే కొంచెం దగ్గరే, 2 అవర్స్లో వెళ్ళిపోతాము. మేమైతే ఈ బండి మాట్లాడుకున్నాము. దీని కెపాసిటీ 17 మెంబర్స్ అని చెప్పారు. మేమైతే 14 మెంబర్స్ అయ్యాం. ఈజీగా సరిపోయాము. నేను, మా మామ, మా అత్త, మా ఫ్యామిలీ మొత్తము వెళ్తున్నాము. ఇంకా పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. చూడండి, వెహికల్లో నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. బయలుదేరుతుంది, స్టార్ట్ అయిపోయాము. ఎక్కామో లేదో నాకు మా చెల్లెలకి వామిటింగ్స్ మొదలైనవి. మేము కొండపైకి వెళ్ళేసరికి 8:39 అయిపోయింది. అందరం అన్నం తింటున్నాము. మా తొడ్డిస్తుంది అందరికీ. మా ఆయన అందరూ, మా బావ, మా తమ్ముడు, మా మామ అందరము మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ తింటున్నాము. ఇంతకీ పులిహోర చట్నీ తెచ్చుకున్నాము. అయిపోయింది. అందరు నిద్రపోతున్నారు. మేము వెళ్ళేసరికి చాలామంది నిద్రపోతున్నారు. మేము ఒక దిక్కు పడుకున్నాము. చేపలు ఎత్తుకెళ్ళి. లైట్ కాదు ఇది, లైట్. అందరం చేపలు దుప్పట్లు వేసుకొని ఎవరి ప్లేస్లో వాళ్ళు అనుకున్నాం. మాది బాగా తిరుగుతూ ఉన్నాడు. ఆడికి ఈడికి మా అత్తంగా తింటుంది. షాప్స్ కూడా ఉన్నాయి పైన, అన్నీ క్లోజ్ చేశారు మేము వెళ్ళేసరికి. నేను, ఆది, దీప ఇంక పనుకున్నాము ఒక చోట. మేమైతే చందమామ చూసుకుంటూ, వెన్నెలైతే బాగుంది, చూసుకుంటూ పడుకున్నాము. కొండ చూడండి. మా చిట్టి అయితే నిద్రపోలే. ఇంకా వీడు, దీప హ్యాపీగా సెల్లో గేమ్ ఆడుకుంటున్నారు. నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ లేయగానే అందరు జుట్లు తడిపేసుకున్నారు ఇంకా గుండ్లు చేయించుకోవడానికి. మా ఆయన, అది అందరూ క్యూ లైన్లో నిలబడుతున్నారు. మా అమ్మమ్మ కూడా నిలబడింది. అందరు లైన్లో నిలబడ్డారు. దీన్నే కళ్యాణ కట్ట అంటారంట, ఎంటికలు తీసేదాన్ని. ఇంకా మా చిట్టిదాన్ని అయితే కూర్చోబెట్టేసుకున్నాడు మా ఆయన. మొదటిగా ఎంటికలు మేనమామ తీయాలి కాబట్టి మా తమ్ముడి చేత కట్ చేపిస్తున్నాము. 3 కత్తులు కట్ చేసిన తర్వాత ఇంకా ఆయన గుండు గీసేస్తున్నాడు. చిట్టి ఏమంతగా ఏడ్చలే. ఫస్ట్ స్టార్టింగ్ ఏడ్చింది పాపం కొంచెము, తర్వాత కొంచెం అయిపోయింది. గుండు గీకుతున్నారు మా చిట్టికి. లాస్ట్ టైం మా చిట్టి జుట్టు చూసుకోండి అందరూ. ఇక్కడంతా ఫుల్ రష్గా ఉంది. ఫుల్గా వచ్చేసారు అందరూ. మా ఆయన ఉండి అందరూ తీపిచ్చుకోకుండా అని అరుస్తూ ఉన్నాడు. ఇంకా చిట్టికి అయితే స్టార్ట్ చేశారు గుండు గీసేయడము. మా అమ్మమ్మ, మా అత్త అందరూ. స్టార్టింగ్ చిట్టి కొంచెం ఏడ్చింది పాపము. తర్వాత కొంచెం అందరూ మాట్లాడుతుంటే సైలెంట్గా అయిపోయింది. వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి అంతగా ఏడ్చలేదు. మా ఆదిని చూడాలి ఎంత ఏడ్చాడో. నేను లేను ఆ టైంలో వీడియో తీయడానికి. అందరిని తీపిచ్చేసుకున్న వాళ్ళని బయటికి పంపించేశారు. చిట్టి గుండె అయితే అయిపోయింది. ఇంక నేనైతే కత్తెరలు, పిడికిళ్ళు ఇస్తున్నాను. నాకు కట్ చేస్తున్నాడు, నేను ఇస్తున్నాను. మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. ఇంక నెక్స్ట్ మా అమ్మమ్మ కూడా గుండు చేయించుకుంటుంది. మా అమ్మమ్మకు కూడా గుండు తీస్తున్నాడు. ఆది చూడండి ఏడుస్తూ ఉన్నాడు గుండు చేయించాడని. పాపం వాడికి బాగా చేయలేదు అసలు. ఇంకా అందరము గుండ్లు చేయించుకొని, ఎంటికలు ఇచ్చేసి, తల స్నానాలు చేసేసి, బట్టలు మార్చుకొని కొండపైన దర్శనానికి వెళ్తున్నాము. చూడండి అందరు గుండ్లే. చిట్టి గుండు, వాళ్ళ డాడీ గుండు, నేను వెళ్తున్నాము. కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే వెళ్ళాలి దర్శనానికి.
అందరు దీపాలు వెలిగించుకుంటూ టెంకాయలు కుట్టుకుంటూ వెళ్తున్నారు. క్యూ లైన్లో వెళ్తున్నాము. మా బుడ్డ చూడండి బాగా నవ్వుకుంటుంది. ఆదిగాడు చూడండి అక్కడ ఉన్నారు స్టార్టింగ్లో, ఫస్ట్ వెళ్ళాడు వాడు. ఇక్కడ చూడండి అంతా చెక్కలతో కట్టారు. చెక్కల మీద వెళ్ళాలి. అంతా కొండే రాళ్ళే మొత్తము. కింద అయితే వాటర్ ఫుల్గా ఉంటాయి వానాకాలంలో. ఇక్కడే స్నానాలు చేస్తారు అందరూ. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం లైట్గా ఉన్నాయి. అయినా అందరూ మేము పోయేసరికి స్నానాలు చేస్తూ ఉన్నారు గుంటల్లో. ఇంకా పై కొండంతా వెళ్ళొచ్చు. మేము వెళ్ళలేదు టైం లేక. అది అందరు చూడండి స్నానాలు చేసేసి బట్టలు ఆరేస్తున్నారు. ఇంకా దర్శనం అయిపోయింది. చిట్టి అయితే నిద్రపోయింది ఆ క్యూ లైన్లో పాపము. అది నేను ఇంకా టెంకాయ గుబ్బురు కొట్టుకొని తింటున్నాము. ఇంకా మేమైతే దేవుడికి ఇంక నైవేద్యం వండుతున్నాము. ఇంటికాడ నుంచి కొత్త గిన్నెలు అన్నీ తీసుకొని వచ్చింది మా అత్త. ఇంకెక్కడే ప్రసాదం వండేసి దేవుడికి పెట్టేసుకొని తినేయాలి. ఇక్కడే తినేసి మొత్తం అయిపించుకొని వెళ్ళిపోవాలి కిందికి. కొండ చూడండి మొత్తం కొండే, చుట్టూరు ముందు గుడి టెంపుల్ చూడండి. ఫుల్గా వచ్చారు, టెంట్లు వేసుకున్నారు అందరూ ఎండకి. ఫుల్ ఎండాకాలము. అందరు ఇక్కడే అన్నాలు కూరలు అన్నీ చేసుకుంటున్నారు. ఇంకా నా చేతులతో ప్రసాదం వండేయాలని పొయ్యి మంటేసాము. ఇంక వెళ్ళి కూర్చుంటున్నాను నేను. అన్నీ రెడీ చేశారు మా అత్తోళ్ళు. పొయ్యి మీద పెట్టేయాల్సిందే. కడుగుతున్నాను. బియ్యం కడిగి పసుపు పూసేసి గిన్నెకి బొట్లు పెట్టేసి ఇంకా బియ్యం కడుగుతున్నాము. బియ్యం కడిగేసి దేవుని తలుచుకొని ఇంక పొయ్యి మీద పెట్టాలి. బాగా పొంగాలి అని పెట్టేసాము. రెండు ఉడుకుతుంది అన్నము. ఇంక చూసుకుంటూ అట్లా మా అత్త చెప్తున్నట్టే నేను చేస్తున్నాను. ఇంక పొంగల్ నేనే చేయాలి కాబట్టి ఇంక పొంగల్ అయిపోయింది. ఇంకా తలేసుకుంటున్నాము అందరము. అంటే దేవుడికి పెట్టి ఇక్కడ కనిపిస్తున్న దీపాన్ని బాగా పసుపు కుంకుమలతో పూజించేసి ఇంకా వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళందరికీ నామాలు వేస్తారు. చూడండి నాకు వేస్తున్నారు. దీన్నే తలేసుకోవడం అంటారు. ఇంకా ఆదికి, మా ఆయన, మా చిట్టికి అందరికి వేసాడు. ఇంక ఇది వేయించుకోవాలి ప్రతి ఒక్కరు, గుండ్లు గీపించుకున్న వాళ్ళందరూ. ఇంకా నేను వెళ్ళి నెత్తిన గుడ్డేసుకొని నైవేద్యం తీసుకొని వస్తున్నాను. మాట్లాడకుండా తీసుకొని వచ్చి పెట్టాలంట. ఆ గుడ్డు కూడా ఎగిరిపోయింది నెత్తిన వండకుండా. కొంగు వేసుకున్నాను మళ్ళీ. ఇంక వెళ్ళి ప్రసాదం వడ్డిచ్చేసి అందరికి పెట్టాలి. ఫస్ట్ దేవుడికి పెట్టేయాలి. ఈ ప్రాసెస్ అంతా చూసేయండి ఎలా వేసుకుంటారు. ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా. ఇక్కడ ఆచారం ఇలాగేమో. ఇలా 3 ప్లేట్స్ తీసుకొని నెత్తిన గుడ్డు వేసుకొని బయట కొంగు వేసుకొని 3 ప్లేట్లలో కొంచెం కొంచెం పెట్టాలి. ఇంకా అందరం దేవుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి మాట్లాడకుండా. ఇంకా అంతా అయిపోయింది. ప్రసాదాలు అందరికి పెట్టేసి తినేసి అన్నీ సర్దుకుంటున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడ. మా అత్త అన్నీ సర్దేస్తుంది. బెడ్షీట్స్ అన్నీ మిగిలినవి అన్నీ. మేము రెడీ అయ్యి ఇంక చూడండి కొందంతా మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో మళ్ళీ. చాలా బాగుంటుంది పైన. తిరిగి వెళ్ళిపోతున్నాము అందరము. చిట్టి మేము అందరం కొంచెం కిందకి వచ్చేసాము. ఇంకా కొంచెం కిందికి వెళ్ళాలి. మా అమ్మమ్మ చూడండి బ్యాగ్ తగిలించుకొని. ఇక్కడ అందరు లైన్లో కూర్చొని ఉన్నారు అందరూ. మా అమ్మమ్మ అందరికీ డబ్బులు వేసుకుంటూ వస్తుంది. వాళ్ళకి వెళ్ళక లేకుండా వేసుకుంటూ వెళ్తుంది. మా అమ్మమ్మకి దైవభక్తి ఎక్కువ ముందే. ఇంకా కొంచెం కిందికి వచ్చేసాము. ఇది ఇంకా లాస్ట్. ఇంకా కొంచెం కిందికి వెళ్ళాలి బండ్లు ఉండేదానికి. ఇక్కడ కాదు, మా వెహికల్ ఇంకా కింద ఉంది. ఇంకా ఆది దర్శనానికి పోతే వాడు చెప్పులు ఆడో పారేసుకున్నాడు. పాపం వాళ్ళ మామ ఎత్తుకొని ఉన్నాడు. ఇంక వదలలేదు వాళ్ళ మామని. పడవలేరా ఆటో గంట పోదాం అంట. ఆటోకే వదిలేదట్లేదు.
అసలు వర్షాకాలం వచ్చి ఉండాలి, ఫుల్ వాటర్ ఫాల్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం లేవు. ఇంకా దారిలో కొండపైన నుంచి వెళ్తుంటే ఇద్దరు పిల్లలు చూడండి, గాంధీ తాతలాగా వేసుకొని నిలబడి ఉన్నారు. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు, ఆది కంటే చిన్నోళ్ళు ఉన్నట్టున్నారు. వరి నిలబడి ఫోటో తీసుకోరా అంటే వాడు దిగడం లేదు. మా పెద్దయ్య వచ్చి ఇద్దరికి డబ్బులు ఇచ్చేసి మా పెద్దయ్య చూస్తా అన్నాడు. ఇంక వాళ్ళ మామ ఎత్తుకోలేక వాళ్ళ పెద్దయ్య ఎత్తుకున్నాడు కొంచెం సేపు. ఇంకా బండి కాడికి ఎట్లా నడుచుకొని వచ్చాము. మా మామ చూడండి బండిలో కూర్చున్నాడు మేము వచ్చేసరికి. ఇంకా అది హడావిడి కాదు, ఇంకా అందరం ఎక్కేసాం. మళ్ళీ కింద గుళ్ళు కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాము. పైన దర్శించుకొని మళ్ళీ కింద కూడా దర్శించుకొని వెళ్ళాలంట. పైన నుంచి కిందికి వచ్చాము. కింది ఇక్కడ కాశీనాయన అంటారు పేరు. మా మామ మా పవన్ అందరూ దర్శనం చేసుకొని వచ్చేసారు. నేను కూడా దర్శనం చేసుకొని వచ్చేసినాను. ఇక్కడే కొంచెం అన్నదానం, ప్రతిరోజు అన్నదానం చేస్తారు. దేవుడి కాడ ఎట్టినా కొంచెమన్నా తినాలని అందరం పెట్టించుకున్నాము. పప్పు, వంకాయ, పెరుగు అన్నీ వేసారు. నేను పెట్టించుకుంటున్నాను చూడండి. తిన్నాటికి తినేసాము. ఇంకా ఇంకో టెంపుల్కి వెళ్ళాము కింద. ఇక్కడ దిగువ అహోబిలం అంటారు. ఇక్కడ ఈ టెంపుల్ కూడా కొంచెం పెద్దదే. మేము వచ్చేసరికి 1 o'clock కరెక్ట్గా 1 అయింది. 1కి క్లోజ్ చేసేసారు. మేము వచ్చి కొంచెం ఒక 15 minutes ముందు వచ్చిన దర్శించుకునే వాళ్ళము, దర్శించుకోలేదు, క్లోజ్ చేశారు. ఇంక తిరిగి 3 o'clock ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఉండలేక మేము ఇంకా బయట టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతున్నాము. చూడండి లొకేషను, కోనీరు అన్నీ సూపర్గా ఉన్నాయి ఇక్కడ. అసలు చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్స్ అన్నీ. చూస్తే ఒకరోజు నీట్గా ట్రిప్ వేయచ్చు. అది ఎండాకాలం కాదు, వానాకాలం రావాలి చూడాలంటే బాగా. అందరం హ్యాపీగా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకా అది బొమ్మలు కొనుక్కోడానికి వచ్చాడు. చూసింది అన్నీ కావాలంటున్నాడు. సర్లే అని ఏదో ఒక గన్ తీసుకున్నాడు, ఫోన్ తీసుకున్నాడు, ఇంకా ఒక డక్ తీసుకున్నాడు. అన్నీ తీసుకొని వాడు హ్యాపీ నవ్వుకుంటున్నాడు బాగా. ఇంకా అందరం వెళ్ళి బండిలో కూర్చున్నాం. బండిలో కూర్చుంటే చూడండి మంకీ చూడండి, మా చెల్లెలు షూట్ చేయమనింది ఇది. అది చూసే వేషాలు చూడండి ఏం చేస్తూ ఉందో. వాటర్ బాటిల్ తీసింది పాపం, ఎవరి బ్యాగ్ అది. వాళ్ళ బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి వాటర్ క్యాప్ తీసి కూడా తాగుతుంది, అన్నీ పారేస్తుంది ఇది. ఇంకా పాపం మా బ్యాగ్లో పర్స్ అయ్యింటింగ్ లేదు పాపం, అవి కూడా ఎత్తుకెళ్ళిపోయేది మంకీ. మేమైతే అందరం బండిలో కూర్చొని హ్యాపీగా జోకులు వేసుకుంటూ ఈ మంకీని చూసుకుంటున్నాం. అది చూడండి అలా చేసి. తాతకి చెప్పు, అది తాతకి చెప్పు రే, తాతకి అదుల్లో పవను తెలుసా. ఇంకా మార్నింగ్ ఇంటికాడ ఫంక్షన్ పెట్టాము. చికెను, బిర్యానీ, పెరుగు చట్నీ, రసము, వైట్ రైస్ చేపించాము. ఇంక ఇంట్లో ఊళ్ళో అందరికి భోజనాలు పెడుతున్నాము. ఇక్కడ చూడండి ఒక ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చింది మా ఫంక్షన్కి తోడుగా. అందరు మా స్వీటీ, మా చెల్లెలు ఆదిని ఎత్తుకొని ఉన్నారు. మా తమ్ముడు సంతోషు ఇక్కడ అన్నాలు వడ్డిస్తున్నాడు అందరికీ. ముందు వచ్చి సదింపులు పట్టి దగ్గర కూర్చోబెట్టారండి, తర్వాత ఏమో షిఫ్ట్ చేశారండి అన్నాలకి. అందరికి వడ్డించుకుంటున్నాడు. ఇంకా మా పెద్దయ్య మా చిట్టికి అయితే ఉంగరం తెచ్చాడు, అది పెట్టించుకుంటుంది. ఇంత బాగా పెట్టించుకుంటుందో దానికి తెలిసిపోయింది, ఏందో గిఫ్ట్ అబ్బా అని చూసుకుంటూ ఉంది. చూడండి చాలా బాగుంది కదా. వాళ్ళ తాత తెచ్చాడు చిట్టికి. నేను తీసేస్తాను, లూజ్గా ఉంది కొంచెము. సంతోషాన్ని తీసేసిన
ఓబి కొంచెం ఫేస్ ట్రెండింగ్ ఇచ్చుకోబి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నీకు నేర్పించింది కదా అక్క. అస్సలు పోదురా స్వామి. అక్కకి దగ్గర తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరు నేను ఛానల్ పెట్టానని ఎలా మాట్లాడతాను మాటకి సబ్స్క్రైబ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నాడు. మా ఆయన చికెన్ వేస్తూ ఉన్నాడు అక్కడ. అందరూ ఇతను వచ్చి మా మరిది వాసు, మా ఆయనుల్ల వాళ్ళ తమ్ముడు, ఇంకా మా పైన అన్నం తింటున్నాడు. నైట్ అందరం మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం చికెన్ ఫ్రై రసం చేసుకొని తింటున్నాము హ్యాపీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.